హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. రాజ్యాంగం పైన చట్టాలపైన పౌరులందరికీ కొంచెమైనా అవగాహన ఉందా అంటే సమాధానం ఎక్కువ మట్టుకు లేదు అనే వస్తది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి జైళ్ళు దేశంలోనే అన్నింటికంటే మెరుగైన జైళ్ళు అనేటటువంటి ఒక పేరు గూడా మనకున్నది. కానీ ఈ రోజుల్లో జైళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? జైళ్ళలో ఉంటున్నటువంటి ఖైదీల పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా రాజకీయ ఖైదీల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్లకు హక్కులు ఎలాంటి హక్కులుంటాయి? కానీ అక్కడ వాస్తవంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? జైలు మాన్యువల్ అనేది అక్కడ నిజంగానే అమలులో ఉందా? లేదంటే ఏవైనా సాంకేతిక సమస్యలు అక్కడ ఉన్నాయా? అనే అంశాలు ఎన్నో ఎప్పుడూ కూడా మనకు ప్రశ్నలాగానే మిగిలి ఉంటాయి గదా! అయితే ఆ విషయం మీద ఈరోజు చర్చించడానికి మనతో పౌర హక్కుల న్యాయవాది సురేష్ సార్ ఉన్నారు. సో సార్‌తో మాట్లాడి మనము జైలుకి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. సార్, తెలంగాణలో జైళ్ళ పరిస్థితి మెరుగ్గా ఉంటది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు సభలలో. అందులో వాస్తవం ఎంత? తెలంగాణలో లేదా తెలుగు రాష్ట్రాల్లో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మొత్తంగా కూడా వాస్తవంగా అయితే దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న జైళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా మెరుగ్గానే ఉంటుంది. అది కారణం ఉంది. ఆ కారణం కూడా ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశంలోని విషయాలే. అంటే మీరు ఖైదీలు, రాజకీయ ఖైదీలు కూడా మాట్లాడారు. అంటే 70ల నుంచి మరి ముఖ్యంగా 1970s నుంచి రాజకీయ ఖైదీలుగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా నక్సలైట్ ఖైదీలు. నక్సలైట్ ఖైదీలుగా నేను చెప్పడం కాదు, ప్రతి జైల్లో రాస్తారు నక్సలైట్ ఖైదీలు ఇంతమంది ఉన్నారు అని చెప్పి. అటువంటి రాజకీయమైన చైతన్యం ఉన్న ఖైదీలుగా ఉన్నవాడు ఎప్పుడైతే జైల్లో ఉండడం అనేది మొదలైందో 70ల నుంచి, అప్పటి నుంచి జైల్లో ఉన్న పరిస్థితుల మీద వాళ్ళు పోరాడి జైలు చట్టాల ప్రకారంగా, అంటే జైలు మాన్యువల్ అంటాం, ఆ నియమ నిబంధనల ప్రకారంగా ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కుల గురించి కొట్లాడడం అనేది కంటిన్యూస్గా 70లో ఉన్న జనరేషన్, అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం విషయాలు మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఒకవైపు రాజకీయ పోరాటాలు జరగడం, ఆ పోరాటాలు రాష్ట్రీయ ఖైదీలుగా జైల్లోకి రావడం, సుదీర్ఘకాలం కుట్ర కేసుల్లో జైల్లో ఉండడంలో భాగంగా ముఖ్యంగా నక్సలైట్ ఖైదీలు అనేవాళ్ళు వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా ఖైదీలకు పుస్తకాల్లో ఏవైతే ఉన్నాయో అవి ఎంతో కొంత అమల్లోకి రాగలగడం అనేది తెలుగు సమాజంలో జరిగింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పటికీ ఆ పోరాటాల ఫలితంగానే కొంత మెరుగ్గా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉన్న పరిస్థితి అనేది ఒప్పుకొని తీరాల్సింది. అయితే ఎప్పటికప్పుడు ఆ కొట్లాట జరిగినప్పుడు అమల్లోకి వస్తాయి, వాళ్ళు విడుదలై వెళ్ళిపోయిన తర్వాతనో లేకపోతే కొంతకాలం జరిగిన తర్వాతనో మళ్ళీ యథాస్థితి వచ్చినప్పుడు మళ్ళీ చర్చకి ఈ రకంగా దారితీస్తుంది. అంటే ఖైదీల పరిస్థితి, రాజకీయ ఖైదీల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా రీసెంట్గా గాదే ఇన్నయ్య కూడా అరెస్ట్ అయ్యారు కదా. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే ఖైదీలు, రాజకీయ ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే ఖైదీలుగా చెప్పాలంటే ముందుగా జైలు మాన్యువల్ ప్రకారంగానే ఖైదీలు చట్ట ప్రకారంగానే 2 రకాలుగా ఉంటారు. శిక్షా ఖైదీలు అంటే విచారణ జరిగి కోర్టులో శిక్ష పడిన తర్వాత వాళ్ళు శిక్ష అనుభవించే జైల్లోనే కాబట్టి వాళ్ళని శిక్షా ఖైదీలు అంటే కాన్విక్ట్ ప్రిజనర్స్ అని అంటారు. లేదా కేసు ఇంకా నడుస్తూ విచారణలో ఉండగా అరెస్ట్ అయిన వెంటనే జైలుకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి బెయిల్ వచ్చేంత వరకు వాళ్ళు జైల్లో ఉంటారు, వాళ్ళని విచారణ ఖైదీలు అంటారు. ఈ ఇద్దరికి వేరువేరుగా వారి వారి హక్కులు అమలవుతాయి. ప్రధానంగా చెప్పాలంటే శిక్షా ఖైదీలు అనేవాళ్ళు నేరుగా జైలు అధికారుల, అంటే జైలర్ కావచ్చు లేదా పెద్ద జైలు అయితే సూపరింటెండెంట్ కావచ్చు, వీళ్ళ పర్యవేక్షణలోకి వస్తారు. అదే విచారణ ఖైదీలకు వచ్చేసరికి వాళ్ళు నేరుగా జైలు అధికారుల పర్యవేక్షణలో ఉండడానికి అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి, నిర్బంధంలో ఉన్నారు కాబట్టి జైల్లో ఉంటారు, 4 గోడల మధ్య ఉంటారు. అందుకోసంగా జైలు అధికారులు వాళ్ళు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటారు. కానీ ప్రత్యక్షంగా నేరుగా వీళ్ళ బాగోగులు కానీ మంచి చెట్టలు కానీ చూడవలసింది వాళ్ళని అలా రిమాండ్ చేసి చట్ట ప్రకారంగా జైలుకి పంపించిన జ్యుడిషియల్ అధికారి, అంటే ఆ న్యాయాధికారి ఏ కోర్టు పరిధిలో అయితే ఆ కేసు ఉండి ఆ కేసు విచారించే కోర్టు పరిధిలో ఉన్న జైళ్ళకి వాళ్ళని పంపిస్తారు కాబట్టి ఆ న్యాయాధికారి యొక్క పరిధిలో ఆ ఖైదీలంతా ఉంటారు. అయితే సార్, తెలంగాణ జైళ్లలో ఈ జైల్ మాన్యువల్ అనేది అందుబాటులో ఉండాలని చెప్పేసి రిట్ వేశారు హైకోర్టులో. అంతేకాకుండా తెలుగులో కూడా అందుబాటులో ఉండాలి అన్నారు కదా, ఆ విషయం ఎంతవరకు వచ్చింది? నిజంగానే అంటే ఈ విషయాలన్నీ మనం మాట్లాడుతున్నాం అంటే ఇందాక చెప్పినట్టుగానే అసలు ఖైదీలకు ఉన్న హక్కులు ఏమిటి, ఖైదీలకు సంబంధించిన చట్టాలు, మనం చట్టాలు అనగానే నేర చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి మాట్లాడుకుంటాం, వీటన్నిటిలో ఖైదీల గురించి ఉండవు. ప్రత్యేకంగా ఖైదీలకు సంబంధించి ఖైదీలకు వాళ్ళు ఖైదు కాబడిన తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించి జైలు అనేది ఒక వ్యవస్థ, జైల్లో శాఖ అనేది ఒకటి ఉంది హోమ్ డిపార్ట్మెంట్ కింద.
పోలీస్ వ్యవస్థ వేరు, విచారణ వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు, అట్లాగే జైలు వ్యవస్థ కూడా వేరు. దీనికి సంబంధించే జైలు మాన్యువల్ అనేది ఒకటి ఉన్నది. ఇదే జైలు మాన్యువల్ కూడా నాతో కూడా ఉంది. తర్వాత మనం మరింత వివరంగా అంటే ఇంతలా ఉంది మాన్యువల్. ఈ మాన్యువల్లో చాలా నిబంధనలు ఉన్నాయి. సరే, అవన్నీ మనం చర్చించాల్సిన అవసరం లేకపోయినా ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో ఖైదీలకి, ఇందాక చెప్పినట్టుగా శిక్షా ఖైదీలకి కొన్ని హక్కులు ఉంటాయి, విచారణ ఖైదీలకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. విచారణ ఖైదీలకి ఎలాంటి హక్కులు ఉంటాయి అనేది ఇవన్నీ తెలియాలంటే వాళ్ళకి అసలు జైలు మాన్యువల్ అనేది ఒకటి అందుబాటులో ఉండాలి కదా. అసలు అలాంటిది ఉన్నది అనే విషయమే ఖైదీల సంగతి విడిచిపెట్టండి. మా న్యాయవాదులకి, నేను న్యాయవాదులకి లేదు, న్యాయవాదుల హైకోర్టు లైబ్రరీలో కూడా మాన్యువల్ లేదు. మాన్యువల్ మీ ఎక్కడ ఏ లా బుక్ షాపుల్లోకి వెళ్ళి, పెద్ద పెద్ద బుక్ షాప్స్ ఉన్న హైకోర్టు ఎదురుగా కూడా పోయి అడగండి, మాన్యువల్ దొరకదు. అది ఎక్కడా దొరకని ఒక అద్భుత మాయాజాలమైన గ్రంథం. మాకు ఎలా దొరికిందంటే కన్నావిరాన్, మానవ హక్కుల న్యాయవాది అయిన కన్నావిరాన్ గారి ఆఫీస్లో ఎప్పటి నుంచి ఉండేది కాబట్టి ఆయన దగ్గర నుంచి మేము జవాబు తీసుకుంటే అది మాకు అవైలబుల్గా ఉంది. ఎందుకని దొరకడం లేదు అనేది వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకు దొరకదు అంటే అది అందుబాటులోకి వస్తే దాంట్లో ఏమున్నాయి, ఆ ఉన్న వాటిని అమల్లోకి తీసుకురావడం కోసంగా ఇందాక చెప్పినట్టుగా రాజకీయ ఖైదీలుగా ఉన్న వాళ్ళు పోరాడతారు. పోరాటం ద్వారా జైలు అధికారులు వాళ్ళు చేస్తున్న అవినీతి లేదా వాళ్ళు చేస్తున్నటువంటి చట్టరాహిత్యమైన హింస కానీ లోపల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటినన్నిటి నుంచి కూడా చట్టాన్ని మీరుతున్నారు, మీ మీద ఉన్న నియమ నిబంధనలనే మీరు దాటుతున్నారు అనేది ఆ మాన్యువల్ పట్టుకొని అడిగే సమాధానాలు చెప్పాల్సి వస్తుందని చెప్పి ఎవరికి అవైలబుల్గా లేకుండా చేస్తారు. నిజానికి చాలామంది న్యాయమూర్తులు కూడా తెలియదు. ఈ మాట నేను చాలా కాన్షియస్గా అంటున్నా. న్యాయమూర్తులు కూడా ఖైదీలకి మాన్యువల్ ద్వారా ఉన్న హక్కుల ప్రకారంగా వాళ్ళకి వర్తిస్తాయి అనేది మనం మరింత విషయంగా ఈ మధ్య కాలంలో చర్చకు వచ్చినట్టుగా మీరు అడగాల్సిన ప్రశ్న కూడా గాదే ఇన్నారెడ్డి గురించి అడుగుతున్నారు. మీరు అడగండి, చెప్తాను నేను. అది మాట్లాడుకునే ముందు సింగిల్ సెల్లో ఉంటున్నటువంటి రాజకీయ ఖైదీలను పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు వాళ్ళ సెల్స్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి బయటకి కొంత పరిధిలో పంపించే అవకాశం ఉండాలి, తిరిగే అవకాశం ఉండాలి అనే కేసు నమోదైంది కదా. ఇప్పుడు దాని స్టేటస్ ఎట్లా ఉంది? ఇప్పుడు రాజకీయ ఖైదీలకి ఆ వెసులుబాటు ఇచ్చారా లేదా? నిజమేనండి. ఇప్పుడు ఖైదీలకు సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగానే జైలు అని కానీ అందరం ఊహించుకున్నట్టుగానే ఒక 10 అడుగుల సెల్లో ఖైదీగా ఉండడం అట్లాగే అనుకుంటారు. చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటుంటారు, కానీ అది కాదు వాస్తవం. జైల్లో కూడా ఖైదీలకి, జైలు అనేది చాలా పెద్ద ప్రెమిసెస్ ఉంటుంది. ఆ ప్రెమిసెస్లో విడివిడిగా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో బ్యారక్స్ అని ఉంటారు. కొన్ని బ్యారక్స్లో కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో మళ్ళీ విడిగా ఉంటారు. వీళ్ళు ఉండి వీళ్ళని 24 గంటలు ఆ సెల్లో ఉండరు. వాళ్ళు కొన్ని గంటల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళని అన్లాక్ టైం అంటారు. దాన్ని లాకింగ్ అంటే మళ్ళీ తిరిగి వాళ్ళని జైలులో సెల్లుల్లో పెట్టడం, వాళ్ళ సెల్లులో పెట్టడం, అట్లాగే అన్లాకింగ్ టైం ఉంటారు. చాలా వరకు ఉదయం నుంచి సాయంత్రం చీకటి పడేంత వరకు వాళ్ళు అన్లాకే చేస్తారు. బయట తిరగవచ్చు, బయట వాళ్ళ బ్లాక్ వరకు పూర్తిగా తిరగవచ్చు. లేదా వాళ్ళకి ఏమైనా సమస్యల మీద అధికారులను కలవడానికో, లైబ్రరీ అనేది ఉంటుంది, లైబ్రరీకి వెళ్ళడానికో, అనారోగ్యం అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికో, ఆ రకంగా జైలు అనే ఓ చిన్న ప్రపంచంలో వాళ్ళు తిరగడానికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇది అందరి ఖైదీలకి కాదు. కొందరి ఖైదీలని జైళ్ళల్లో సింగిల్ సెల్స్ అని అంటారు. ఈ సింగిల్ సెల్స్లో వేయడం ద్వారా, సింగిల్ సెల్స్ అంటేనే అర్థం ఏంటంటే ఒంటరి ఖైదీతనం. దాని ఇంకా పాత రోజుల్లో, ఎమర్జెన్సీ రోజుల్లో చీకటి కొట్లు అనేవాళ్ళు. నిజంగా చీకటి కొట్టుగానే ఉంటుంది అది. అక్కడ ఏమిటంటే జైళ్ళలో నేరాలు ఏమైనా చేస్తే, లేదా ఖైదీలు కొందరు తీవ్రమైన నేరాలు చేసో, లేకపోతే వాళ్ళని అన్కంట్రోలబుల్ ప్రిజనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసంగానే వాళ్ళని ఆ ఒంటరి సెల్లో వేయడం జరుగుతుంది. కానీ దానికి చట్టబద్ధమైన నియమ నిబంధనలు ఉన్నాయి. అది సిఆర్పిసిలో ఉంది, జైలు మాన్యువల్లో కూడా ఉంది. వాళ్ళని ఆ రకమైన శిక్షకి గురి చేయడానికి పూర్తిగా ఏకపక్షంగా జైలు అధికారులకి హక్కు లేదు. జైలు అధికారులు వీళ్ళు ఒంటరి సెల్లో వెయ్యాలి అంటే వాళ్ళు ఏ విచారణ ఖైదీలు అయితే లేదా శిక్షపడ్డ ఖైదీలైనా న్యాయమూర్తుల ఏ కేసులో వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారో లేకపోతే కేసు ఎదుర్కొంటున్నారో ఆ న్యాయమూర్తికి తెలియజేసి ఆయన అనుమతితో మటుకే వాళ్ళని ఒంటరి సెల్లో వేయాల్సి ఉంటుంది. అది కూడా 15 రోజులు పట్టే, నెల రోజులు మించి వేయడానికి ఉండదు. ఈ రకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఒంటరి సెల్లో వేయడం అనేది ఏ జైలర్ అయితే చిన్న జైలు, సబ్ జైల్స్ అయితే జైలర్ దాకా ఉంటారు, సెంట్రల్ జైల్స్ అయితే సూపరింటెండెంట్ ఉంటారు. వాళ్ళ విచక్షణతో వాళ్ళు చేయగలిగే పని కాదు, వాళ్ళ పరిధిలో లేదు, వాళ్ళ అధికారం కూడా కాదు. ఖచ్చితంగా ఒక న్యాయమూర్తి, ఇంకా జ్యుడిషియల్ ఆర్డర్ ఉండాలి వాళ్ళని సింగిల్ సెల్లో వేయాలి అంటే దాని మీద ఒక ఫిర్యాదు ఉండాలి, ఫిర్యాదు మీద విచారణ ఉండాలి, విచారణ తదనంతరం ఇచ్చే ఒక ఆర్డర్, ఆదేశం మేరకు మటుకే వాళ్ళని
సింగిల్ సెల్లో వేయాలి. కానీ ఆచరణలో ఏం జరుగుతుందంటే మరీ ముఖ్యంగా రాజకీయ ఖైదీల్లో నక్సలైట్ ఖైదీలు లేదా కొందరు మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళందరినీ జైల్లో పడ్డప్పటి నుంచి వాళ్ళందరినీ ఒంటరి సెల్లో అంటే ఈ ఒంటరి ఖైదీగా చెప్తున్నారు కదా, దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఆ ఒంటరి ఖైదీ అనేది దాంట్లో వాళ్ళు ఇంకెవరితో మాట్లాడడానికి ఉండదు, ఇంకెవరినో చూడడానికి ఉండదు. వాళ్ళకి ఇచ్చే భోజనం పెట్టే అతను కూడా మొహం కూడా తెలియదు, కింద నుంచి వేస్తారు. అంటే ఎక్కడో పైన 10 అడుగుల పైన వాళ్ళకి వెలుతురు వస్తూ అలాంటి ఒంటరి సెల్లో ఉంటారు వాళ్ళు. ఆ రకంగా ఉంచడం అనేది చట్టరీత్యా ఆ అధికారం జైలు అధికారులు లేదు. దీన్ని ప్రశ్నిస్తూనే మేము కేసులు వేయడం జరిగింది. ఆ కేసులో ముఖ్యంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఒక మావోయిస్టు ఖైదీగా ఉన్న సంజయ్ దీపక్ రావు ఆయన వేసిన కేసు వేయడం ద్వారా లేదా కేసు వేయడం కన్నా ముందుగా ఆయన చేసింది అంటే నన్ను ఎందుకంటే చదువుకున్నవాడు, ఆయన పెద్ద మేధావి, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా, ఆయన చాలా పుస్తకాలు చదివినాడు. అందుకని ఆయన జైలు మాన్యుల్లో ఒంటరి సెల్ అంటే నేను నాకు చెప్పిన విషయాలన్నీ తెలిసినవాడుగా నన్ను ఒంటరి ఖైదీగా సింగిల్ సెల్ ఎందుకు వేస్తారు అని చెప్పి ఈ వేసినంత కాలం నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి దాదాపుగా ఆయన 2-3 వారాల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆ కారణంగానే జైలు అధికారులు ఆయన ఒంటరి సెల్లోంచి తీసుకెళ్ళి ఇప్పుడు మామూలు బ్లాక్లో జైల్లో అందరికి సంబంధించిన దాంట్లో ఆయన కూడా అన్లాకింగ్ చేయడం కూడా, అంటే లాకింగ్లోనే ఉంచేవాళ్ళు, మిగతా ఖైదీల్ని అన్లాక్ చేసేవాళ్ళు కానీ ఈయన చేసేవాళ్ళు కాదు. ఈ రకంగా చేయడం అనేది మీకున్న మాన్యువల్లో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని జైలు అధికారులు ఉల్లంఘించడం అవుతుంది. ఎట్లాగైతే వాళ్ళ జైలుకి రావడానికి మీరు పెట్టిన సరైన కేసులో, అక్రమ కేసులో, సక్రమ కేసులో వాటి కారణంగా జైల్లోకి వచ్చారో, అంటే ఒక చట్టాన్ని ఉల్లంఘించినందుకే కదా వాళ్ళ మీద కేసులు పెట్టేది, నేరాలు చేశారని చెప్పి మరి జైలుని అడ్మినిస్ట్రేషన్ చేసే జైలు అధికారులు కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ అనేది, జైలు మాన్యువల్ అనేది, మరి దాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు? ఈ జైలు అధికారులు కదా, జైలు సూపరింటెండెంట్ కదా. మరి ఈ ఉల్లంఘించినందుకు వీళ్ళ మీద చర్యలేవి, వాళ్ళ మీద కూడా నిజంగా కేసులు పెట్టాలి. అందుకోసమే ఈరోజు హైకోర్టు దాకా వెళ్ళి వాళ్ళకున్న హక్కుల్ని వాళ్ళు రక్షించుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. అయితే లీగల్ ఇంటర్వ్యూలు లేదా జాలి ములాఖాట్లు వద్దని చెప్పేసి కూడా ఒక రిట్ వేశారు కదా, అది ఎంతవరకు వచ్చింది? అంటే దానికి కారణం ఏంటి, దానికి సంబంధించిన అంశం ఏంటి సార్? అసలు నిజానికి ఖైదీలు వాళ్ళకి సంబంధించిన మనిషి జైల్లో పడింగానే ఇందాక చెప్పినట్టు విచారణ ఖైదీగా ఉండే అతను కానీ లేదా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కానీ వీరందరూ కూడా ప్రధానంగా వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోరు. వాళ్ళు బాహ్య ప్రపంచంతో వాళ్ళకున్న బంధువుల రీత్యా కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలవచ్చు. వారానికి ఒకసారి వాళ్ళ సంబంధించిన బంధుమిత్రులు వచ్చి వాళ్ళని కలవచ్చు. అలా కలవాలంటే దాని ద్వారా మటుకే వాళ్ళు వాళ్ళ జైలు జీవితం నుంచి బయట జీవితంలో రాగలుగుతారు. సో అది జైలు మాన్యువల్లో ఉన్నటువంటి ములాఖత్ అని, అంటే ఇంటర్వ్యూలు, అది చాలా ప్రధానమైన విషయం, చాలా ప్రధానమైన ఖైదీ హక్కు కూడా. కానీ దాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నారు అనేది చాలాసార్లు అది కోర్టు దాకా వచ్చిన వ్యవహారం ఇది. ఎందుకంటే వాళ్ళు చూడగలిగేదే ఖైదీల్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి వాళ్ళని ఆ ములాఖత్ వచ్చినప్పుడు మటుకే జరిగేది. కాబట్టి వాళ్ళు చాలా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు ఒకసారి కానీ రాలేరు. ఆ వచ్చినా కూడా చూసుకునే అరగంట కన్నా తక్కువ సమయం ఉంటుంది. ఆ అరగంట తక్కువ సమయంలో కూడా వాళ్ళకి ఇచ్చే ములాఖత్ ఎలా ఉంటుందంటే 2 జాలీలు ఉంటాయి. అంటే లోపల జైల్లో నుంచి ఆ ఖైదీ ఉండే ప్రదేశానికి ఒక జాలీ ఉంటే, ఇటువైపు బయట నుంచి వచ్చిన బంధుమిత్రులు ఎవరైతే ములాఖత్ కోసం వస్తారో వాళ్ళ వైపు ఇంకొక జాలీ ఉంటుంది. ఈ రెండింటి మీద కనీసం ఒక అడుగు దూరం ఉంటుంది. ముఖం కూడా సరిగా చూసుకోలేరు, అసలు తాకలేరు, స్పర్శించలేరు. కాబట్టి ఆ ముఖ కవలికలు కూడా చూసుకోలేరు. లేదా వాళ్ళ జైల్లో వీళ్ళ పిల్లల్ని ఎవరైనా చూసుకోవాలన్నా, వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నా అయ్యే అసాధ్యమైన విషయాలు. కనీసం చేయి పట్టుకొని ఒక షేక్ హ్యాండ్ స్పర్శ ఆ తృప్తి కూడా వాళ్ళకి ఉండదు. అటువంటి స్థితిలోనే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పరిణామం ఏంటంటే ఇప్పుడు మాటలు కూడా వినబడవు. ఎందుకంటే ఒకేసారి జైళ్ళల్లో, పెద్ద జైళ్ళలో, సెంట్రల్ జైల్లో ఒకేసారి ఒక 10 మందికి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈ అడుగడుగు దూరంలో ఉంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. వీళ్ళ మాటలు వీళ్ళు, వాళ్ళ మాటలు వాళ్ళు, ఒకళ్ళ మాట ఇంకొకరికి స్పష్టంగా వినబడదు, కనబడదు. అంటే అదొక రకమైన టార్చర్. ఎందుకోసం ఎదురు చూస్తారో వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ సంబంధికులు కలుసుకున్నప్పుడు అటు వాళ్ళకి కానీ ఇటు వీళ్ళకి కానీ అది ఒక జాలి ములాఖత్ అనేది ఒక మానవ హక్కుల ఉల్లంఘన. మనిషికి కనీసమైన ఒక స్పర్శ అనేది ఉంటే దాంట్లో ఉన్న ఆ అనుభూతి అవన్నీ వేరు. అది లేకుండా చేయడం తీవ్రమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన. దాని గురించి మేము నిజానికి చాలా కాలం గత నుంచి కొట్లాడుతూ ఉన్నాం. అట్లాగే మరో విషయం కూడా ఏంటంటే వీళ్ళకి ఫోన్ల ద్వారా ఇప్పుడు మాట్లాడిస్తున్నారు. ఫోన్ల ద్వారా మాట్లాడడం వల్ల జరిగే ఒక ప్రమాదం ఏంటంటే ఈ మాటల్ని 3వ వ్యక్తి కూడా వింటారు, 3వ వ్యక్తి రికార్డు కూడా చేసుకుంటారు.
ఒక ప్రైవసీ అనేది ఉండాలి కదా. రైట్ టు ప్రైవసీ అనేది కాన్స్టిట్యూషన్లో గుర్తించిన హక్కు కదా. మరి హక్కు పోతుంది. ఆ హక్కే కాదు, మరి ఇంకో మాట కూడా చెప్తా. ఈ ఖైదీలందరికీ కూడా విచారణ ఖైదీలు అయితే వాళ్ళ కేసులు చేసే న్యాయవాదులు కూడా వస్తారు. న్యాయవాదులు కూడా వచ్చినప్పుడు చేసేది ఏంటి, వాళ్ళు ముచ్చట్లు పెట్టడానికి కాదు కదా, కేసు గురించి మాట్లాడతారు కదా. కేసు గురించి మాట్లాడే న్యాయవాది తన క్లయింట్ తోటి మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ వాళ్ళ ప్రైవేట్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంటారు దాన్ని ఏ మూడో వ్యక్తి కూడా వినడానికి లేదు. జైలు అధికారులు అంతకన్నా ఎవరు కూడా వినడానికి లేదు. అది చట్టాల్లోనే ఉన్న నియమ నిబంధనలు. అది అటువైపు న్యాయవాదిగా ఉంటుంది హక్కు, అటు క్లయింట్కి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మూడో వ్యక్తి వింటున్నాడు, రికార్డు కూడా చేస్తున్నారు. వీటన్నిటి మీద మేము కొట్లాడడం ద్వారా మేము గతంలో కొన్ని ఇందాక చెప్పినట్టుగానే రాజకీయ ఖైదీలు చాలామంది ఉండేవాళ్ళు. ఒకప్పుడు పెద్ద సంఖ్యలో నక్సలైట్ ఖైదీలు లోపలగా ఉన్నప్పుడు 94 అప్పుడు యువ న్యాయవాదిగా ఉండేవాడిని నేను. ఆ టైంలో ఒక 42 డిమాండ్లు పెట్టి పెద్ద పోరాటం చేశారు. ఒక 2 నెలల పాటు జైలులో భూకర్తాలు చేసి నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రంగా ఉన్న ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని జైళ్ళల్లో ఖైదీలు చేయడం ద్వారా 42 డిమాండ్లని అప్పటి ఎన్టీఆర్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉన్న ఇంద్రారెడ్డి ఆయన ముందుకు ఆయన కూడా చొరవ చూపించి 42 డిమాండ్ని ఆమోదించారు. దాంట్లో ప్రధానమైనది ఈ ములాఖత్ కూడా. ములాఖతు జాలీ ములాఖతు వద్దు. ఆ ములాఖత్ అనేది వాళ్ళు స్వేచ్ఛగా చూసుకునేటట్టుగా మాట్లాడుకునేటట్టుగా అయితే మీరు పర్యవేక్షణ ఉంచండి, అదేం మేము కావడం. అప్పటికైతే లేవు, కానీ ఇప్పుడైతే చాలా వచ్చేసాయి కదా టెక్నాలజీ. నువ్వు పైనుంచి సీసీ కెమెరాలు పెడతావు కదా. ఎందుకని జాలి వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి అంటే వీళ్ళు ఎవరైనా మార్చుకుంటారో, ఇవ్వకూడని వస్తువులు ఇస్తారేమో అనేటట్టుగా. కాబట్టి అలాంటి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనే వీళ్ళకున్న ఈ హక్కుని ఈ విధంగా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి అప్పటి నుంచి కొట్టడం, అప్పుడు అనుమతి ఇచ్చడం. ఆ అనుమతి ఇచ్చిన దాన్ని తిరిగి వెనక్కి పోయి ఈరోజు మళ్ళీ జాలి ములాఖతులే వచ్చాయి. అప్పుడు మరో ప్రశ్న కూడా ఏంటంటే, ఇది ఖైదీలకు సంబంధించి కాదు, న్యాయవాదులకు సంబంధించింది. న్యాయవాదిగా మేము ఎందుకు వెళ్తాం జైళ్ళకి? ఆ ఖైదీలని జైలు నుంచి వాళ్ళ కేసులు చేసి వాళ్ళు బయటపడేయడం, కేసు కొట్టించడం దారుణం. అంటే చట్టపరంగా మా విధి, న్యాయవాదుల డ్యూటీ చేయడానికి వస్తారు అక్కడ. ఎట్లాగైతే జైలు అడ్మినిస్ట్రేషన్లో భాగంగా జైలర్లో లేదా అక్కడ ఉన్న స్టాఫ్ సూపరింటెండెంట్ వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారో, న్యాయవాది అనేవాడు కూడా ఆయన డ్యూటీ చేయడానికి వస్తాడు. న్యాయమూర్తులు కూడా జైల్లోకి విజిట్కి వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టి అన్ని సత్కారాలు చేస్తారు కదా. మరి న్యాయవాదులు వచ్చినప్పుడు మాకేం సెల్యూట్ కొట్టక్కర్లా, సత్కారాలు అక్కర్లా. మా చేసే డ్యూటీని సక్రమంగా చేయించాలి, అది చేయించనీయడం లేదు. న్యాయవాదులు కూడా మిగతా విజిటర్స్ లాగే, అంటే బంధుమిత్రులు ఎట్లయితే వస్తారో వాళ్ళతో సమానంగా చూస్తూ వాళ్ళలాగే మేము క్యూలో నిలబడాలి, వాళ్ళలాగే మేము ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళలాగే జాలి ములాఖతుల్లో మేము వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవాలి. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ ఖైదీకి అన్యాయం జరుగుతుంది. ఆయనకు సంబంధించి ఆ కేసు వివరాలు విని తీసుకొని మేము చేయాల్సిన వాళ్ళని చేయాలి అంటే మేము కూర్చోవాల్సిన పద్ధతిలో కూర్చోవాలి, వినాల్సిన పద్ధతిలో వినగలగాలి. ఎట్లాగైతే నేను చిన్న పోలిక తెస్తాను, దాంతో విషయాన్ని అంతా పెద్ద చర్చ చేయకుండా అర్థం చేసుకోవచ్చు. ఏ డాక్టర్ దగ్గరికైనా రోగి వెళ్ళినప్పుడు రోగికి డాక్టర్కి మధ్య ఇలాంటి ములాఖతులు పెడితే అవుతుందా? డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ చేయి పట్టుకుని చూసి మాట్లాడడమే సగం రోగం తగ్గడానికి ఉన్న ఒక వైద్య విధానంలో అది ప్రధానమైంది. ఎట్లాగైతే అక్కడ డాక్టర్ తన ప్రొఫెషనల్ సర్వీస్ చేస్తాడో అట్లా లాయర్ కూడా చేసేది లాయర్ సర్వీస్. అది వృత్తిపరంగా, న్యాయపరంగా, చట్టపరంగా మాకున్న హక్కు అది. అట్లాగే ఒక ఖైదీకి ఉండే హక్కు కూడా. దీన్ని ఒక వ్యవస్థలో భాగంగా చేకూర్చారు. కాబట్టి న్యాయవాదుల ఇంటర్వ్యూ వరకు మీరు స్పెషల్గా ఈ జాలి ములాఖతులు కాకుండా టేబుల్ ఇచ్చి ఒక రూమ్లో ఇవ్వండి అని మేము కోరుతున్నాం. అది కూడా జరగడం లేదు. సో ఈ రకంగా ఉండే వాటన్నిటి మీద మేము న్యాయస్థానాలు తీసుకెళ్ళడం, న్యాయస్థానాలు కొట్టడం, అసలు మాన్యువల్ దొరకడం లేదు. ఆ మాన్యువల్ తెలుగులో లేదు. ఆ తర్వాత ఆ మాన్యువల్ కూడా అవైలబుల్గా ఏది ఉంది అంటే ఏమైనా అడిగితే వెబ్సైట్లో ఉంది, అక్కడ చూసుకోండి అంటున్నారు. ఆ వెబ్సైట్లో ఉండేదాన్ని కూడా మేము తెరిచి చూస్తే ఎప్పుడో పాతకాలంలో ఉన్న, అంటే ప్రింట్ సరిగా కనబడని, అంటే అక్షరాలు కూడా చదవలేం కూడా, అటువంటిది ఉన్నది. అది కాదు, మీరు సరైనది అప్డేట్ చేసి, ఇప్పుడు చాలా వెసులుబాట్లు కూడా వచ్చాయి, అప్డేట్ చేసిన నీట్గా కనబడే వర్షన్ని పెట్టండి. అట్లాగే తెలుగులో పెట్టండి, తెలుగు కూడా అవైలబుల్లో పెట్టండి, మార్కెట్లో అవైలబుల్ చేయండి అనే రిట్ పిటిషన్ వేసాం. అది పెండింగ్లో ఉంది. వీటి పట్ల మేము జైలు అధికారుల మటుకే కాదు, న్యాయమూర్తుల్ని, అట్లాగే జైలు అధికారుల తరఫున వాదించే గవర్నమెంట్ పీపీల్ని వీళ్ళు కూడా ఏం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అడ్డంకిలు వీళ్ళు కూడా ఒక భాగం అవుతున్నారు. అలాంటి కేసు మేము వేసినప్పుడు ఎంత దురదృష్టం అంటే, న్యాయవాదిగా ఉండే ఆయన, అంటే జైలు శాఖకు సంబంధించిన న్యాయవాది ఏమైనా ఆర్గ్యూ చేస్తారంటే, వీళ్ళకి ఇలా మీరు ఇస్తూ పోతే ప్రతిరోజు ఒక్కో సౌకర్యం గురించి అడుగుతారు, వీళ్ళు అడగడానికి అంతు పొంతు లేదు అంటే అసలుకి హౌ డేర్ యూ టు స్పీక్ దట్ అని చెప్పి అడగాల్సి వచ్చింది నేను కోర్టు ముందే, హైకోర్టు ముందు. ఎందుకంటే
నువ్వు చట్టానికి సంబంధించి ఉన్న పుస్తకాన్ని అందుబాటులో లేదు, దొరకడం లేదు, అది అందుబాటు చేయంటే నువ్వు అందరికన్నా ముందు నువ్వు చెప్పాలి. నువ్వు ఒక గవర్నమెంట్ ప్లేయర్గా ఉంటున్నది ఏదో ఒక కొమ్ము కాయడానికి కాదు, ఒక వర్షం చెప్పడానికి కాదు. నువ్వు చట్టాన్ని న్యాయాన్ని అమలుపరచడం కోసం రెండు వైపులా, అది అటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు. దాంట్లో భాగంగా ఆ పుస్తకం అవైలబుల్ ఉండడానికి అసలు అపోజ్ చేయకుండా దాన్ని ఆమోదించాల్సిన చోట అంటే ఈ రకంగా వ్యవస్థలో ఉన్న అధికారులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు ఇట్లా తయారవుతున్నారు. చివరికి న్యాయ వ్యవస్థ కూడా, నేను న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులను కూడా మినహాయించడం లేదు, హైకోర్టు న్యాయమూర్తులు అయినా కూడా. కానీ ఇలాంటి ఖైదీల విషయం వచ్చినప్పుడు నిజానికి గతంలో నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో అప్పుడు న్యాయమూర్తులకి విలువలు ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, జ్యుడిషియల్ విజ్డమ్ అనే వాళ్ళ పదం అది అసలు కనబడడం లేదు ఎక్కడ కూడా. దాంతో జైల్ మ్యాటర్ అని టాప్ ప్రయారిటీ ఇచ్చి వినేవాళ్ళు. అంటే జైల్లో ఉన్న వాళ్ళ విషయాల్ని మనం త్వరగా పట్టించుకోవాలి, శ్రద్ధగా పట్టించుకోవాలని చెప్పి. ఇప్పుడు అదేమి లేదు, చాలా రొటీన్గా మిగతా కేసుల్లో లాగే బయట స్వేచ్ఛా ప్రపంచంలో ఉన్నవాడు ఒక న్యాయం జరగడం కోసం ఎంతకాసం ఎదురు చూడగలడు. కానీ ఖైదీగా ఉన్న వాళ్ళ విషయాన్ని వెంటనే పట్టించుకోవాలి కదా, అది జరగడం లేదు. దీని ద్వారా చాలా అన్యాయం జరుగుతున్నాయి. అలాంటి విషయాన్నే ఇప్పుడు కొత్తగా మనం చూడాల్సింది ఇన్నారెడ్డి విషయంలో కూడా. నాకు తెలిసింది అంటే ఇన్నారెడ్డి ఆయన తెలంగాణ కోసంగా పోరాడిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి. నాకు బాగా గుర్తు 90ల్లోనే ఆయన తెలంగాణ కోసంగా రాసిన మొట్టమొదటి రచనలో ఆయనది ఒకటి. ఆయన తీసుకొచ్చిన పత్రిక మొట్టమొదటి తెలంగాణ ప్రత్యేక పత్రిక. తెలంగాణ ఆంధ్ర పాలకుల కింద ఎలాగ అన్యాయం అవుతున్న పుస్తకాలు తీసుకొచ్చి ఆ కాలం నుంచి కనీసం 20 ఏళ్ల క్రితం నుంచి కొట్లాడిన తెలంగాణ పోరాటకారుడు. కేసీఆర్ కూడా నిజానికి ఆయన పెద్ద రకంగా చెప్పాలంటే ఆయన వయసులో చిన్నవాడు కావచ్చు, కానీ ఆయనకి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన వాడు ఇన్నారెడ్డి. అటువంటి ఇన్నారెడ్డి కొట్టాడిన ఆయన మీద ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు కేసు పెట్టారు. సరే, ఆ కేసు ఆ వివరాలలోకి వెళ్ళం. కానీ ఆ కేసు ద్వారా ఈరోజు ఆయన కూడా ఇప్పుడు ఖైదీగా అయ్యాడు. నిజానికి ఇన్నారెడ్డి ఒక నేపథ్యం కూడా తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఆయన గతంలో నక్సలైట్గా ఉండేవాడు. ఆ విప్లవ రాజకీయాల్లో ఎప్పుడే ఆయనకు బాంబు ప్రమాదం జరిగి ఒక చెయ్యి ఇక్కడి వరకు ముంజేది వరకు ప్రమాదంలో కోల్పోయాడు. చేయలేదు, ఒక చెయ్యే ఉంటుంది ఆయనకి. అటువంటి ఇన్నారెడ్డికి ఈరోజు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత అందులో ఎన్ఐఏ వాళ్ళు చేసే ఖైదీలందరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన జైలులో కూడా అదేం అధికారం ఇచ్చారు, ఎక్కడ చట్టాల్లో లేని, పేపర్ మీద లేని ఒక ప్రత్యేకమైన అధికారాలు జైలు అధికారులు కూడా వచ్చేసాయి. వాళ్ళ కనీసమైన సౌకర్యాలు, కనీసమైన హక్కులు కూడా నిరాకరిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. సార్, గాదే ఇన్నారెడ్డి గురించి మాట్లాడుకుంటే ఆయన కనీసం లోదుస్తులు వేసుకునే సౌలభ్యం కూడా లేదు, బట్టలు పంపేయమంటే కూడా పోలీసు అధికారులు, జైలు అధికారులు అలో చేయట్లేదని అన్నారు. ఆయన ప్రత్యేకంగా కోర్టుకు ఒక అప్లికేషన్ కూడా రాశారు కదా, దాని గురించి ఏం మాట్లాడాలి? అంటే చాలా ఇందాక మనం మాట్లాడుకున్న విషయంలో చాలా ప్రధానమైన విషయం ఇది ఇన్నారెడ్డి విషయంగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఖైదీలు, విచారణ ఖైదీలు ముఖ్యంగా చాలా ప్రధానమైన విషయం. విచారణ ఖైదీలుగా వాళ్ళు జైల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి అనారోగ్య కారణాలు కావచ్చు, వయసు రీత్యా ఉన్న కారణాలు కావచ్చు, వాళ్ళకు ప్రత్యేకమైన పరిస్థితులు ఇచ్చి కావచ్చు. నిజానికి విచారణ ఖైదీలకు సంబంధించి జైలు మాన్యువల్లోనే ABC అని 3 క్లాసులు ఉన్నాయి. ఈ విభజననే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రజాస్వామిక దేశంలో బయట సమానతత్వం ఉండాలో, లోపల కూడా అట్లాగే ఉండాలి. కానీ దానికి వ్యతిరేకంగా ABC క్లాసులు ఉన్నాయి. సరే, రాజకీయ ఖైదీలను మనం మాట్లాడుతున్నాం దగ్గర నుంచి. కానీ నిజానికి అలాంటి విభజన చట్టరీత్యానో లేకపోతే జైలు మాన్యువల్ రీత్యానో లేదు. ఎందుకని మాట్లాడుతున్నాం అంటే రాజకీయాల సంబంధించిన భావజాలంలో ఉన్న వాళ్ళు కాస్త నిలదీస్తారు, అడుగుతారు, కొట్లాడతారు. ఆధారాలతోటి ఉత్తుతనే మాట్లాడరు, ఆధారాలతోటి చట్ట ప్రకారం ఉన్నటువంటి నియమ నిబంధనలతోటి మాట్లాడతారు. కాబట్టి రాజకీయ ఖైదీలను అంటున్నాం. ఆ రకంగా చూసినప్పుడు ఒక ఖైదీగా ఆయన్ని C క్లాస్ ఖైదీగానే చూస్తారు. దాని పట్ల కాదు నా పేచి. కాగా ఖైదీలు అన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా విచారణ ఖైదీలకు కూడా జైలు మాన్యువల్లోనే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి అమలుపరుస్తున్నారా లేదా? అవి అమలుపరచడంలో ఇన్నారెడ్డి గారికి చాలామందికి తెలియపోవచ్చేమో. కానీ ఆయన గతంలో విప్లవకారుడిగా ఉన్నాడు కొంతకాలం నక్సలైట్ ఉద్యమంలో. అప్పుడు బాంబు ప్రమాదంలో ఆయన చెయ్యి దాదాపు ముంజేతి వరకు కోల్పోయాడు. కాబట్టి ఆయనకు ఒక చెయ్యే ఉండేది, ఇంకో చెయ్యి లేదు. కాబట్టి ఆయన చాలా విషయాల్లో ఇంకొకరి మీద ఆయన ఆధారపడాల్సి ఉంటుంది. ఆ ఆధారపడడంలో ఆయనకు సంబంధించిన బట్టలు కావచ్చు, జైల్లోకి వెళ్ళిన ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాల్సి ఉంటుంది. ఆ రకంగా అనుకున్నప్పుడు ఒక చెయ్యే ఉండే వ్యక్తిగా తన బట్టలు తను ఉతుక్కోలేడు కూడా. అటువంటి ఆ వ్యక్తికి నిజానికి అతను 2 జతల కన్నా ఎక్కువ కూడా ఇవ్వరు. అది కూడా ఇవ్వడం లేదు. అసలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జతలు అని మాట్లాడుతున్నాం. కానీ ఏమి ఇవ్వాలి ఏమిటి అనేది జైలు మాన్యువల్లో ఉంది.
నేను ఇది ప్రత్యేకంగా ఈ విషయం మాట్లాడుతున్నాను కాబట్టి మాన్యువల్లో, ఇది జైలు మాన్యువల్, ఈ మాన్యువల్లో ఎన్నో నిబంధనల్లో చాలా ముఖ్యంగా చాప్టర్ 24 కింద క్లాతింగ్ అండ్ బెడ్డింగ్ అని ఉన్నది. దీంట్లో నేను నేరుగా జైల్లో సూపరింటెండెంట్ని అడగదలుచుకుంటున్నాను, ఆయన జవాబు ఇచ్చి తీరాలి. అట్లాగే న్యాయమూర్తుల్ని కూడా 414 నియమ నిబంధనల్లో క్లాతింగ్ అండ్ బెడ్డింగ్ అనే హెడ్డింగ్ కింద క్లాతింగ్ ఆఫ్ ఎ సి క్లాస్ మేల్ కాన్విక్ట్ షల్ కన్సిస్ట్ ఆఫ్ షర్ట్, ఏ షార్ట్ అంటే నిక్కర్ లాగా వేసుకుంటాం అవి, కానీ ఏ క్యాప్, మన అది నార్త్లో ఎక్కువ క్యాప్ పెట్టుకుంటారు టోపీ అని, అది ఈ లంగోటి అంటే పాత రోజుల్లో లంగోటి అనేవాళ్ళు, అప్పటికి కడ్రాయలు అనేవి లేవు కాబట్టి కడ్రాయ లంగోటి, అండ్ ఏ టవల్ అంటే పంచ కావచ్చు, ఏమైనా కావచ్చు. దీస్ ఐటమ్స్ షల్ కాన్స్టిట్యూట్ ఎ సెట్ ఆఫ్ అపారల్. ఇది ఈ మాన్యువల్లో రాసిన విషయాలని నేను చదివి వినిపిస్తున్నాను. జైలు సూపరింటెండెంట్ జవాబు ఇవ్వాలని మళ్ళీ కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రకంగా చట్టంలో జైలు మాన్యువల్లో నియమ నిబంధనలు ఉండగా ఎన్ఆర్రెడ్డి గారికి ఇందాక చెప్పినట్టుగా ఆయన ఒక చేతి ఉండే వ్యక్తి, ఆయనకు రెండో జత ఉంటే కూడా, అసలు ఒక జత ఉంటే కానీ ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి, అవి ఉతుక్కోలేడు. అసలు ఉతుక్కోవడానికైనా ఇవ్వడానికైనా దేనికైనా ఇవేవి ఆయనకి ఇస్తున్నారు, వేసుకున్న బట్టలు ఇస్తున్నారు తప్పితే ఆయనకి లోదుస్తులు అంటాం, ఆ లోదుస్తులు ఇవ్వడం లేదు. అది అసలు ఇచ్చినా ఆయన ఉతుక్కోవడం సాధ్యం కాదు కాబట్టి ఇవ్వాలి అని అడుగుతుంటే అసలు ఇవ్వడమే లేదు. ఆ తర్వాత పిటిషన్లో కూడా వాళ్ళ బంధువులు పెట్టింది ఏంటంటే ఆయన బట్టలు ఉతుక్కోలేడు కాబట్టి ఆయన బట్టలకు సంబంధించి మేము ఉతికిస్తాము, ఆ బట్టలన్నీ లోదుస్తులతో సహా ఆయన మళ్ళీ తిరిగి ఇస్తాము, ఆ సౌకర్యాన్ని కల్పించండి అంటే ఇప్పుడు అసలు లోదుస్తులే ఇవ్వడం లేదు, వేసుకున్న దుస్తులతోనే ఉండాలి. దీనివల్ల కొన్ని అనారోగ్య కూడా దారితీస్తాయి. అసలు స్వతహాగానే తన వయసు రీత్యా కావచ్చు, వేరే వేరే కారణాల రీత్యా కావచ్చు, తను ఇప్పటికే ట్రీట్మెంట్ కింద ఉన్నాడు, తను కాన్స్టెంట్ మెడికేషన్ కింద ఉన్నాడు. డయాబెటీస్ తర్వాత ఏ కాకుండా ఈజ్ టేకింగ్ మెడికల్ ట్రీట్మెంట్. సరే, ఆ మెడికల్ పదజాలంలోకి వెళ్లకుండానే ఆయనకి ఉన్న కొంత మెడికేషన్ అనేది పీరియాడిక్గా తీసుకోవాల్సిన మెడికేషన్ కూడా అవి ఏవి కూడా అందుబాటులో తీసుకురావడం లేదు. వీటిని డాక్టర్లు అడ్వైస్ చేసిన మెడిసిన్ కూడా అది అందుబాటులో తేవడం లేదు. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు లోదుస్తులు ఇవ్వకపోవడం కావచ్చు, ఈ మెడికేషన్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఫర్దర్గా జైలులో ఇంకా డీటెరేట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీటి మీద ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ కూడా ఇన్నారెడ్డి గారు ఆ పిటిషన్గా న్యాయమూర్తి దృష్టికి 3వ తారీఖు జనవరిన కేసు వేస్తే నిన్న వాయిదాకి తీసుకొచ్చారే కానీ ఇప్పటిదాకా న్యాయమూర్తి దాని మీద చర్య తీసుకోలేదు. అంటే ఆయన వెళ్ళి 15 రోజులు అయిపోయింది, ఇంకో వాయిదా కూడా కోర్టుకు దాకా తీసుకురావడం జరిగింది, ఆయన వీటి మీద నిర్ణయాలు తీసుకోలేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు న్యాయమూర్తులను కూడా అడుగుతున్నాను. న్యాయ వ్యవస్థలో భాగంగా ఎవరి పర్యవేక్షణ కింద అయితే ఆయన నేరుగా విచారణకు ఎదుర్కొన్నారో ఆయన దీని మీద ఎందుకని ఇంకా చర్య తీసుకోలేదు? ఎందుకనంటే ఇది ఎన్ఐఏ కేసులో ఉన్నారు. ఈరోజు ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళ కింద వాళ్ళ పెట్టిన కేసుల్లో ఖైదీలుగా అయిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఖైదీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నెగిటివ్ నేమ్ తెచ్చుకున్నట్టు భూమా కోరేగాం కేసులో ఉన్న ఖైదీల్లో 80 ఏళ్ల పైబడిన వృద్ధుడైనటువంటి స్టాన్ స్వామి ఆయన జైలుల్లో, అంటే వాళ్ళ విషయాలు కూడా గుర్తు చేస్తూనే ఇన్నారెడ్డి విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన అడిగింది 84 ఏళ్ల వ్యక్తి, ఆయన వణుకుడు అనే ఒక జబ్బుతో ఉన్నాడు ఆయన. కాబట్టి నేను గ్లాస్తో మీరు ఇస్తేనో నీళ్ళు తాగలేను, నాకు ఒక దాన్ని ఏదో అంటారు పదం, స్ట్రా కూడా కాదు, ఇంట్లో నోట్తో పెట్టుకుని సిప్పర్ తోటి నేను నీళ్ళు తాగుతాను, అది ఇవ్వండి అంటే దానికోసం హైకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టు దాకా వెళ్ళి హైకోర్టు కూడా న్యాయమూర్తికి నిజానికి న్యాయమూర్తుల విచక్షణని లేదా వాళ్ళకున్న జ్యుడిషియల్ విజ్డమ్ని ఒకసారి సూటిగా మనం ప్రశ్నించాలి. ఆ హక్కు మనందరికీ ఉంది. మీరు ఒక సామాన్యమైన ఒక విషయాన్ని అడుగుతుంటే 84 ఏళ్ల వయసు ఆయన కూడా ఇవ్వకపోతే ఫలితం ఏం జరిగింది? ఆయన జైల్లోనే చనిపోయాడు. నీళ్లు కూడా తాగలేని వ్యక్తి ఎలా బతుకుకెళ్తాడు 84 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత? అట్లాగే మెడిసిన్ సంబంధించి కూడా ఇప్పుడైతే విడుదల ఉండొచ్చు కానీ జైల్లో ఉన్న భీమకార్యాలు ఉండేవాళ్ళే వాళ్ళ రోజువారీ తీసుకునే మందులు తీసుకోవాలని కూడా దాని మీద ఎన్ఏ తరఫున పీపీలు అంతా కూడా మేము కౌంటర్ వేస్తాం. మెడిసిన్ చిట్లు చూపించి డాక్టర్లు రాసిని చూపించి అడుగుతున్నా కూడా అంటే ఇది ఒక సంప్రదాయంగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడ జరుగుతుంది. దీన్ని న్యాయమూర్తులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు ఒక మెడికల్ అవసరం ఉందా లేదా
అనే దానికి పీపీనో జైలు అధికారులు కాదు అడగాల్సింది, వైద్యుడిని అడగాలి. ఆయనకి కుటుంబపరమైన వైద్యుడు కూడా ఉన్నాడు ఇన్నారెడ్డికి. ఆయన ఇచ్చిన మెడికల్ రెసిప్ట్ ప్రిస్క్రిప్షన్ కూడా ఉన్నది. అది ఉందా లేదా అని దాంట్లో ప్రత్యేకించండి, అంతేగాని వీళ్ళ కౌంటర్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏముందండి? అంటే అప్పటిదాకా ఈయన అలాగే సఫర్ కావాలా? కనీసం క్లోతింగ్ కూడా అడుక్కోవాలా? ఏ వ్యవస్థలో ఉన్నామండి? ఏం రిపబ్లిక్ అండి ఇది? భారతదేశం ప్రజాస్వామిక దేశమేనా? వీళ్ళకన్నా బ్రిటిష్ కాలంలో నయం కదా అనుకునేటట్టుగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి ప్రాథమికమైన హక్కులు కూడా ఖైదీలు కూడా నిరాకరించడం అనేదాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఖైదీలు కూడా మానవులే, ఖైదీలకు కూడా హక్కులు ఉన్నాయి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సూత్రాన్ని మనం ఖైదీలకి 4 గోడలు దాటి బయటికి వెళ్ళే సంచరించే స్వేచ్ఛ లేదేమో, కానీ జైల్లో ఉండి బతకడం అంటే మృగాల్లాగా జంతువులాగా ఉండడం కాదు. వాళ్ళకి కనీసమైన భద్రత, వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు కనీసంగా ఏవో గొప్ప సౌకర్యాలు ఇవ్వడం, కనీసమైన సౌకర్యాలు ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వనప్పుడు ఈ రకమైన ఈ పేరుని అంటే మూడకట్టుకోవాల్సిన పరిస్థితికి, జవాబు చెప్పుకోవాల్సిన దుస్థితికి జైలు అధికారులు ఉంటారు. ఈ విషయంలో జవాబు ఇచ్చి తీరాలి జైలు అధికారులు. మీ మాన్యుల్లో రాసిన దాని ప్రకారం మీరు ఉల్లంఘిస్తారా? ఉల్లంఘించినందుకు మీ మీద చర్యలు తీసుకోవాల్సిన న్యాయమూర్తులు చర్యలు తీసుకోకుండా వాయిదాలు వేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం న్యాయవాదులుగా. అయితే సార్, ఎన్హెచ్ఆర్సీలో జబల్పూర్ జైల్లో ఉన్నటువంటి అశోక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి లాయర్ రాసిన ఉత్తర్వులు అందడం లేదని చెప్పేసి, ఉత్తరాలు కానీ అవి అండ్ లా బుక్స్ కూడా ఆయనకు అందడం లేదు అని చెప్పేసి ఇట్లా కొన్ని కారణాలని ఆయన చెప్పుకున్నాడు. అయితే ఆ విషయంలో ఎన్హెచ్ఆర్సీ ఏం స్పందించింది? చాలా ఇప్పటిదాకా నేను మాట్లాడేది ఖైదీలుగా ఉన్న వాళ్ళకి సంబంధించిన శారీరకంగా, వాళ్ళైతే వాళ్ళ వ్యక్తిగతంగా సంబంధించిన విషయాలే. అయితే ఈ మడికే కాదు, జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉల్లాసంగా ఉండడానికో లేకపోతే వాళ్ళకి కనీసమైన విజ్ఞానానికి దేనికి దూరం కావాల్సిన అవసరం లేదు. ఖైదు అయినంత మాత్రాన వాళ్ళ విజ్ఞానానికి, చదువుకోవడానికి, వాడికి దూరం, మానసిక వికాసానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని పనిగట్టుకొని జైళ్ళలో ఉన్న వాళ్ళే కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. యోగాలు పెట్టడం, లేకపోతే ఏదో ఈ తత్వవేత్తల చేత చెప్పించడం. ఇది ఎంత ముఖ్యమో అది మేమేం కాదండి లేదు. అది కావాలనుకున్న వాళ్ళు అది ఎలాగో అవి అమలు చేస్తున్నారు. అదేవిధంగా మేము ఈ బయట ఉన్న ఫ్రంట్ లైన్, ఈపీడబ్ల్యూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, లేకపోతే చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్ సెమినార్ అనేవి ఇవి ఇంగ్లీష్లో వస్తున్నటువంటి దేశవ్యాప్తంగా పేరున్న పత్రికలు, మాసపత్రికలు. ఈ పత్రికలు తెప్పించుకోవాలి అని చెప్పి, అవి చదువుకోవాలని చెప్పి కోరుతూ జబల్పూర్ జైల్లో ఉన్న ఒక రాజకీయ ఖైదీ, తెలుగువాడే, అశోక్ రెడ్డి అనే ఖైదీ, ఆయన ఒక విచారణ ఖైదీగా సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్నాడు. ఆయన ఈ పత్రికలన్నిటికీ చందా కట్టాడు. దాదాపు చాలా ఖర్చు పెట్టి చందాలు కడితే ఒక్క పత్రిక అంటే ఒక పత్రిక కూడా చాలా కాలంగా వస్తలేదు. రాకపోయే విషయాన్ని, చందాలు కట్టిన రసీదుల్ని, వీటన్నిటిని కూడా ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎంతో కొంత సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర పోల్చాల్సిన అవసరం ఉంది. ఎస్హెచ్ఆర్సీ అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిటీ, అట్లాగే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ. మన దగ్గర ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. అదే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి ఇలాంటి ఫిర్యాదు తీసుకెళ్తే జాబాలి అనే అడ్వకేట్ ఎంత దుర్మార్గం చూడండి. ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ గారు ఏమని రాస్తారంటే, నువ్వు ఈ సమస్య ఎదుర్కొంటలేవు కాబట్టి ఈ సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళ నుంచి ఫిర్యాదు వస్తే మటుకే మేము స్వీకరిస్తున్నాం అనేది. న్యాయవాది తన సొంత విషయాలు కాదు చెప్పేది. ఏ ఇన్స్టిట్యూషన్ ముందుకెళ్ళిన న్యాయవాది తన కేసుతోటి వెళ్తాడు, తన కేసును రిప్రజెంట్ చేస్తాడు. జాబాలి అనే న్యాయవాది ఆయన ఖైదీలకు సంబంధించిన అదే రాశాడు ఆయన ఫిర్యాదు రూపంలో, నా ఖైదీలకి ఈ సౌకర్యాలు లేకుండా పోతున్నాయి అనే దృష్టిలోకి వస్తే అది విచారించాల్సిన, కనీసంగా ఏంటంటే నిజమా కాదా అని విచారించాలి ఎస్హెచ్ఆర్సీ. ఆ పని అది చేయకుండా ఇక్కడేమో తిరస్కరించడం జరగ గుడ్లో మెల్లగనో లేకపోతే ఎంతో కొంత ఈ ఎస్హెచ్ఆర్సీ వాళ్ళు తెలుసుకోవాల్సింది అంటే ఎన్హెచ్ఆర్సీ ఇలాంటి విషయాన్ని నాకు చెప్పినట్టుగా అశోక్ రెడ్డి జబల్పూర్ జైల్లో మధ్యప్రదేశ్లో నేను చందాలు కట్టాను, ఈ పత్రికలు చదువుకోవాలనుకుంటున్నాను, కానీ చందాలు కట్టినా ఒక్క పత్రిక కూడా రాలేదంటే దాని మీద చాలా తీవ్రంగా అభిశంసిస్తూ ఆ జైలు అధికారులు మీరు వెంటనే ఆయనకు పుస్తకాలు అందజేయండి అనే తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇది గతంలో 70 ఏళ్ల క్రితం సృజన పత్రిక రాకపోతే వరవరాలు లాంటి వాళ్ళు వేసుకున్న పిటిషన్ కూడా, అంటే ఇలాంటి రాజకీయ ఖైదీలుగా ఉన్న వాళ్ళు ఎప్పటికెప్పుడు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడడం కోసంగా అధికారులు చెల్లించకపోతే దానిని కోర్టులో తీసుకెళ్ళడం, కోర్టులో న్యాయవాదులు కొట్టడం, కోర్టులో తీర్పులు రావడం అనేది గతంలో కూడా జరిగింది. కానీ అంతవరకే అవుతున్నాయి. ఒక తీర్పు అనేది వచ్చిన తర్వాత అది
ఒక న్యాయ సూత్రం అవుతుంది, అది ఒక అమలు చేయాల్సిన చట్టం కూడా అవుతుంది, మరి ముఖ్యంగా హైకోర్టులో లాంటి వాటి నుంచి వచ్చినప్పుడు. ఆ తర్వాత అది అమలు పరచాలి. కానీ ఆ వ్యక్తితోటే అది అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి వాటి కోసంగా ఈ జైలు కాబట్టి ఇంకో జైల్లో కొట్టాడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. కాదు ఎన్హెచ్ఆర్సీ తన విజ్ఞతను ఉపయోగించి అమలుపరచమని అడిగింది. ఇప్పుడు అమలు పరిచారో లేదో మనకి ఇంకా తెలియదు. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఈ రకమైన ఫిర్యాదు చేసి ఈ ఫిర్యాదు ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి ఎన్హెచ్ఆర్సీ చాలా పాజిటివ్గా స్పందించిన తర్వాత జరిగింది ఏంటంటే అతని మీద దాడి జరిగింది జైలు లోపల. విపరీతంగా కొట్టారు ఆయన. మా మీద నువ్వు ఫిర్యాదు చేస్తావా అని చెప్పి. ఇటువంటివన్నీ నేను స్వయంగా నా క్లయింట్ విశాఖపట్నం జైల్లో ఎన్ఐఏ కేసులో, ఇది మళ్ళీ ప్రత్యేకించి నేను ఒత్తి మరీ చెప్తున్నాను, ఎన్ఐఏ కేసుల్లో ఉన్న ఖైదీల పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అనేది బహుశా ఇది పైనుంచి ఢిల్లీ నుంచి జరుగుతున్న ఒక ఆదేశాల ప్రకారంగా జరుగుతున్నాయి. అంటే ఏ దన్ను చూసుకొని ఏ ధైర్యం చూసుకొని ఇలా ప్రవర్తించాలి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇలాగే ఫిర్యాదు చేశాడు. ఏమని, నన్ను ఒక ఎన్ఐఏ కేసులో తనే A1 ముద్దాయిగా ఉన్నాడు. ఆ ముద్దాయిగా ఉండే అతన్ని ఎన్ఐఏ విచారణ అధికారులే జైలు లోపలికి వచ్చి నువ్వు దీంట్లో అప్రూవర్గా మారి మిగతా వాళ్ళ మీదంతా చెప్పినంత నిజమని ఒప్పుకోవడం ద్వారా వాళ్ళ మీద కేసులు మేము నిన్ను ఈ కేసులోంచి తప్పిస్తాము అని అంటే నేను అలా చేయను. మీరు కేసు పెట్టింది మీరు కాబట్టి మీరు నిరూపించుకోవాలి. ఐఓగా ఒక విచారణ అధికారిగా ఉండే వ్యక్తి చట్ట ప్రకారంగా ఆయన కేసు పెట్టింది ఇలా వచ్చి బెదిరించి చేయడం ద్వారా ఒప్పించుకోవాల్సింది. ఈ విషయాన్ని ఆయన కోర్టులో విశాఖపట్నం జైల్లో ఇన్ఛార్జి కోర్టుగా ఆ రోజు రెగ్యులర్ ఎన్ఐఏ కోర్టు లేకపోతే ఎంఎస్జే కోర్టుకి తీసుకొస్తే అక్కడ ఫిర్యాదు చేసి పైగా ఆయన్ని వీళ్ళు పోలీసులుగా ఉన్న వాళ్ళు జైలు అధికారులు కూడా విమర్శించారు ఆయన్ని. ఇక్కడ ఆయన కూడా కనీసమైన బట్టలు ఇవ్వలేదు. ఆయన కూడా ఇవ్వకపోగా ఆయన ఒంటరి సెల్లో వేశారు. ఇవన్నీ ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలు చట్ట వ్యతిరేక ఉల్లంఘించడం అన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి ఆయన మీద ఫిర్యాదు చేసిన తర్వాత ఒంటరి సెల్లోకి వెళ్ళాడు అతను. అంటే చర్య తీసుకోవాల్సిన అధికారుల మీద చర్య ఏమీ జరగలేదు. ఎవరైతే ఫిర్యాదు చేసిన వాళ్ళని తిరిగి బాధితులను చేస్తూ అతను ఒంటరి సెల్లో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఉన్నాడు. ఇప్పటికీ ఎందుకున్నాడని ఈ దాదాపు 5-6 నెలల కాలం అయింది. ఈ 5-6 నెలల్లో మేము ఆయన ఏ కోర్టు ముందు కేసు ఎదుర్కొంటున్నాడో ఆ ఎన్ఐఏ న్యాయమూర్తి దృష్టికి కూడా తెస్తే ఇప్పటివరకు చర్య తీసుకోలేదు. అందుకని న్యాయమూర్తులతో సహా మేము అడుగుతున్నాం, ఏమిటి మీరు తీసుకున్న చర్య? ఆయన ఏ రకంగా ఒంటరి ఖైదీగా చేస్తారు? ఒంటరి ఖైదీగా వేయడం అనేది మీరు చేయాల్సిన ఒక ఆదేశం కదా. మీ ఆదేశానికి మీతో సంబంధం లేకుండా ఒక జైలు అధికారులు ఎలా చేస్తారు అనేది పిలిపించి అడగవా, ప్రశ్నించవా? ఇవేమీ లేకుండా ఇది న్యాయ వ్యవస్థ ఇదంతా చాలా బాగుంది, దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జైలు చాలా బాగున్నాయంటే ఎవరిని నమ్మించడానికి ఇదంతా కూడా. కాబట్టి వీటన్నిటికీ జవాబు చెప్పుకోవాల్సింది మొదట జైలు అధికారులు నుంచి మొదలెడితే జైలు శాఖ ఉన్నతాధికారుల దాకా, రాష్ట్రంలో ఉన్న హోంశాఖ దాకా, అట్లాగే న్యాయమూర్తులతో సహా న్యాయమూర్తులు కూడా చేయాల్సిన పని చట్టబద్ధంగా మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయనప్పుడు విచారణ ఖైదీలకు మరీ ముఖ్యంగా నేరుగా ఏ కేసునైతే న్యాయమూర్తి విచారిస్తున్నాడో ఆయన కస్టడీలో ఉంటారు కాబట్టి న్యాయమూర్తిదే బాధ్యత. లేనప్పుడు ఆ న్యాయమూర్తి మీద కూడా మేము ఫిర్యాదు అంతకైనా పైకోర్టుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వాళ్లే కల్పిస్తున్నారు. కాబట్టి చట్టాలు అమలు చేయడం అనేది అది ఎవరెవరి గొంతెమ్మ కోరికలో కాదు. న్యాయ పుస్తకాల్లో రాసుకొని బీరువాళ్ళ భద్రంగా పెట్టుకోవడం కోసం కాదు. అవి అమలు పరుస్తూనే చట్టం నడుస్తున్నట్టు. లేకపోతే చట్టం నడవని సందర్భంలో చట్టాన్ని నడిపించవలసిన వాళ్ళు లేదా ఫిర్యాదు రూపంలో తీసుకొచ్చేవారు అటు ఖైదీలు అయితే దాన్ని అమలు పరిచే వాళ్ళగా న్యాయవాదులుగా మేమైతే చివరికి ఆ ఆదేశాలని ఇవ్వడం ద్వారా న్యాయమూర్తులుగా తీసుకురావడం ద్వారా మటుకే ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. మిగతా వ్యవస్థలు కూడా పనిచేయిస్తున్నారు అంటూ అప్పుడు సగర్వంగా చెప్పుకోండి. దేశం మొత్తం మీద కూడా ఈ జైళ్ళు చాలా బాగా పనిచేస్తున్నాయి, పనిచేయని దశలో న్యాయమూర్తులు దీన్ని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పి. కానీ అప్పటిదాకా ఈ పరిస్థితి ఇక్కడున్న సమస్యలు ఇక్కడున్నాయే తప్పితే వాటి మీద ఈ కొట్లాట లేదా ఇలాంటి చర్చ మనం మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సురేష్ సార్. సో చూసారు కదా, ఎవరైతే ప్రజలకి పౌర హక్కులకు రక్షణగా ఉంటారని మనం అనుకుంటామో అదే న్యాయ వ్యవస్థలో ఇన్ని లొసుగులు ఉన్నాయి అన్నప్పుడు మరొక్కసారి మన వ్యవస్థలు కూడా తమ విధానాల్ని తరచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ ప్రపంచానికి, ఈ సభ్య సమాజానికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.